ఇది దక్షిణ ద్వారం. ఇక్కడ కూడా ఇరువైపులా 6 అడుగుల ద్వారపాలకులు ఉన్నారు. ఈ శిల్పం మొత్తాన్ని పూర్తిగా ఆభరణాలతో ఎలా చెక్కారో చూడండి. బంగారు ఆభరణాలను చెక్కడమే చాలా కష్టమైన పని. అలాంటిది రాయితో ఇంత సూక్ష్మంగా శిల్పం మొత్తం, అది కూడా ఒకే రాయితో చెక్కడం ఎంతో శ్రమతో, ఓపికతో, నైపుణ్యంతో కూడిన పని. ఈ శిల్పానికి 4 చేతులు ఉన్నాయి. అందులో 2 విరిగినవి, 2 కొంచెం దెబ్బతిన్నాయి. జటామకుటాన్ని ధరించి మూడవ కన్నుతో నోటిలో కూరలతో ఎస్ ఆకారపు త్రిభంగ భంగిమలో ఈ శిల్పం ఉంది. వారు డమరకం, నాగుపాము, త్రిశూలం వంటి శివుని చిహ్నాలను ధరించారు. 20వ శతాబ్దంలో ద్వారపాలకుల ముఖాలను సరిచేయడానికి చేతులను అతికించడానికి ప్రయత్నం చేశారు, కానీ విఫలమైంది. ఆభరణాలను తల మీద, చెవులకు, మెడకు, భుజానికి, నడుముకి, కాళ్ళకి శిల్పం మొత్తం చూడొచ్చు. ఆ కాలంలో ఈ శిల్పాన్ని జ్యువెలరీ బాక్స్ అని పిలిచేవాళ్ళు.